ఇండ్లు ఇచ్చేటువంటి విషయంలో ఆనాడు 2004, 2009, 2014 ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా వందలాది ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి చరిత్ర. మరి 2014 ఎన్నికల ముందు ఆనాడు కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, ఇవి చిన్నగా అగ్గిపెట్టేంత డబ్బంతా ఉన్నాయి, ఈ ఇల్లు కరెక్ట్ లేవు, మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆనాడు 10 ఏళ్ల పాటు పేద ప్రజానికాన్ని మరి మోసం చేసినటువంటి చరిత్ర. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకొని రేపు మా ప్రభుత్వం వస్తే పేదలకు 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, పేదవాళ్ళే కట్టుకునేటట్టు, మరి అది కూడా ప్రతి వారం ప్రతి సోమవారం నాడు ప్రతి వారం బేస్మెంట్కి 1,00,000, లెంటల్ లెవెల్ 1,00,000, స్లాబ్ ఎత్తే 2 లక్షలు ఇల్లు కంప్లీట్ అయితే మొత్తం 5 లక్షలు ఇచ్చే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లకు రూపకల్పన చేసి ఈ రాష్ట్రంలో మరి మొదటి విడతగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 119 నియోజకవర్గాల్లో ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా అన్ని నియోజకవర్గాలలో కూడా వివిధ దశలలో కొన్ని పూర్తి కావడం, కొన్ని ఆన్గోయింగ్ ఉండడం, రకరకాలుగా ఇవాళ మరి ఇందిరమ్మ ఇండ్లు నడుస్తూ ఉన్నాయి. మరి ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ గ్రామాలలో అభినందిస్తూ ఉన్నారు. ఎందుకంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మరి గ్రామీణ ప్రాంతంలో ఇల్లు వస్తుందని చెప్పి ఎదురు చూసినటువంటి పేదవాళ్లకు ఇల్లు రాకుండా ఉండి మరి అనేక రకాలుగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ చాలామంది కూడా ఇల్లు ఇస్తారు కావచ్చు, ప్రభుత్వం ఇల్లు కట్టిస్తున్నారు కాబట్టి కట్టిస్తారు కావచ్చు అని చెప్పి మరి ఆనాడు ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా మరి మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక దూరదృష్టితోని ఇవాళ బ్రహ్మాండంగా మరి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాం. ఒక చిన్న లాస్ట్ సబ్మిషన్ ఏంటంటే అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేసి ఏంటంటే L1, L2, L3 మరి 3 విభాగాలలో మనం ఇండ్లు తీసుకున్నాం. అయితే అక్కడక్కడ ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో మనం ఇచ్చినటువంటి అర్హత లిస్టుల L1, L2, L3లా కొంతమంది ఏంటంటే పాత కార్లు కానీ తర్వాత 4 వీలర్ ట్రాక్టర్స్ కానీ మరి అక్కడక్కడ కొంతమందికి ఉండి ఇల్లు శాంక్షన్ వచ్చింది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బిల్లు వచ్చేటువంటి సందర్భంలో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని కూడా మీరు మొన్న ఏదైతే బేస్మెంట్ కట్టుకున్న ఉన్నోళ్ళకు కూడా మరి అంతమంది బేస్మెంట్ వరకు మనం పర్మిషన్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి మీరు ఎట్లయితే మరి సీనన్న మీరు ఎట్లయితే అవకాశం ఇచ్చారో ఈ L3లో ఉన్నటువంటి ఏదైతే 4 వీల్ మరి వాళ్ళు ఏంటంటే పేదవాళ్ళు అంటే అధ్యక్ష వాళ్ళు పేదవాళ్ళు మీ ద్వారా మంత్రిగా తెలియజేసిన పేదవాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఏదో అది ట్రాక్టర్ పెట్టుకొని జీవనోపాధి గడిపడానికి ట్రాక్టర్ పెట్టుకున్నారు, అంతకుమించి వాళ్ళు ఏం ఉన్నోళ్ళు కాదు. కాబట్టి దాన్ని L3లకి తీసేసి వాళ్లకు అర్హత కల్పిస్తే పాపం వాళ్ళు ఇల్లు వచ్చింది కానీ రేపు మనం ఇల్లు ఇవ్వాలి, వాళ్ళు కట్టుకోవడానికి ఇల్లు లేదు, వాళ్ళకి అంటే జాగా ఉంది అని ఇల్లు లేకుండా ఉన్నారు. అటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. లాస్ట్గా చివరిగా మీ ద్వారా ఇంకొక విషయం ఏంటంటే మనం అక్కడక్కడ కొంతమంది ఏంటంటే 5 బస్తాలు 10 బస్తాలు 2 బస్తాలు సిమెంట్ తీసుకొని ఉన్నారు. ఆ సిమెంట్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే మనం వాళ్ళు L3లో పడి ఉన్నారు. వాళ్ళు మీరు ఏంటంటే అది ఒక్కటి ఆ కంప్యూటర్ ఏదైతే వాళ్ళు లాక్ అయి ఉన్నారో వాళ్ళని మీరు వాళ్ళకి పర్మిషన్ ఇస్తే వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. వాళ్ళంతా లేనోళ్ళు అంటే గుడిజనాలు ఉన్నారు, తర్వాత కవర్లు కప్పుకొని ఉన్నారు, చాలా పేదోళ్ళు వాళ్ళు.
కానీ మనం వాళ్ళకి ఇల్లు ఇద్దామంటే L3లో ఉన్నారు. L3లో ఎందుకు ఉన్నారని చెప్పి చెక్ చేస్తే వాళ్ళకి అప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చినప్పుడు 5 బస్తాలో 10 బస్తాలో వాళ్ళ పేరు మీద సిమెంట్ డ్రా చేసి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఆ సిమెంట్ కూడా మరి డ్రా చేసి ఉన్నారంటే వాళ్ళకి తెలియదు పాపం. అప్పటికి గవర్నమెంట్ చేంజ్ అయింది. ఆ కొత్త అప్పటి తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ మీద డబుల్ బెడ్రూమ్ ఇల్లే కట్టిస్తామని చెప్పి ఉన్న ఇందిరమ్మ ఇల్లు క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు వాళ్ళకి ఆనాడు ఇల్లు వేయింది. ఇవాళ 5 బస్తాలు 10 బస్తాలు సిమెంట్ డ్రా చేసుకున్నందుకు మనం ఏంటంటే వాళ్ళకి L3లో వాళ్ళు వస్తాను కాబట్టి అది ఒక్కటి కూడా మీరు వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష కేటీఆర్ గారు మీరు ప్రశ్న అడిగితేనే మీకు అవకాశం ఇస్తాం. లేదు మీరు జవాబులు మొత్తం డిస్కషన్లోకి వస్తా అంటే వద్దు. క్వశ్చన్ మంత్రి గారు, మినిస్టర్ గారు. అధ్యక్ష తమరి ద్వారా సుమారు ఒక 22-23 మంది ఈ పేదోళ్లకు సంబంధించిన ఇళ్లకు సంబంధించిన విషయాల గురించి అనేక ప్రశ్నలు అడగడం జరిగింది అధ్యక్ష. దాంట్లో గౌరవ సభ్యులు వెంకటరామరెడ్డి గారు, రామారావు పవర్ గారు, పాల్వాయి హరీష్ గారు, దానం నాగేంద్ర గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, సంజన్న, పాయల శంకర్ గారు, రామ్దాస్ నాయక్ గారు, వంశీ కృష్ణ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, వివేకానందన్న, సామేలన్న, రాజ్ ఠాకర్ గారు, యశస్విని రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి గారు, లక్ష్మారెడ్డి అన్న, కౌశిక్ రెడ్డి గారు, ఎంఐఎం సోదరులు మొయినుద్దీన్ గారు, నాగరాజు గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, సూర్యనారాయణ గారు, ఆదినారాయణ గారు, విజయరామారావు గారు, ఈ గౌరవ సభ్యులందరూ అనేక అంశాలు, ఇళ్లకు సంబంధించిన అంశాల గురించి ప్రధానంగా క్వశ్చన్ ఆనాటి ప్రభుత్వం ప్రారంభించిన 2 బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన అంశాలతో మొదలెట్టి తదుపరి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉందో ఆ ఇళ్లకు సంబంధించిన కార్యక్రమాల గురించి కూడా అనేక ప్రశ్నలు అడగటం జరిగింది అధ్యక్ష. నాకు గుర్తున్నంత వరకు, నేను నోట్ చేసుకున్నంత వరకు గౌరవ సభ్యులందరికీ ఈ సభలో లేని రాష్ట్రంలో ఉండే నిరుపేదలందరికీ కూడా అర్థమయ్యే విధంగా స్పష్టంగా కొన్ని విషయాలు మీ ద్వారా తెలియజేయదలుచుకున్నాను అధ్యక్ష. ప్రధానంగా ఇక్కడ మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు అధ్యక్ష. ఈ ఇళ్ల అంశానికి వచ్చినప్పుడు, ఒకటి, రాష్ట్ర విభజన జరగక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లకి ఒక శానిటరీ ఆనాడు వచ్చింది అధ్యక్ష. దానికి సంబంధించిన అంశం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలోని అప్పటి 10 జిల్లాలు, ఇప్పుడు 23 జిల్లాల్లో సుమారు 21 లక్ష ఇళ్లు ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి పేదవాడి మనసులో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లిచ్చిన ఘనత ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వానికి అధ్యక్ష. తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం ఏదైతే పరిపాలించినప్పుడు సుమారు ఇందాక నేను చెప్పినట్లు సుమారు 2 లక్షల పైచిలకు శాంక్షన్ ఇచ్చి, ఆ శాంక్షన్ ఇచ్చిన దాంట్లో ఇందాక కేటీఆర్ గారు కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగారు, నేను 1,00,000 ఇళ్లు హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో కట్టాము అన్నది. దాంట్లో 1,00,000 ఇళ్లకు శాంక్షన్ ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. ఈ 1,00,000 ఇళ్లలో
సుమారు 70,861 ఇళ్లు మౌలిక వసతులు కొన్ని పూర్తి చేయకుండా ఫుల్ ప్లెడ్జ్ లో అన్ని డోర్లు స్లాబులు కంప్లీట్ చేశారు అధ్యక్ష. 21,838 ఇళ్లు పిల్లర్స్ తో కానీ స్లాబులేసీలు కానీ వివిధ స్థాయిలో ఇందాక మిత్రులు అడిగినట్లు వివిధ స్థాయిల్లో 21,000 ఇళ్లు అసంపూర్తిగా పూర్తయి ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో భాగమే కంటోన్మెంట్ కానీ జూబ్లీ హిల్స్ లో కొన్ని కానీ వివిధ ప్రాంతాల్లో ఇందాక వివేకన్న కూడా చెప్పారు. గౌరవ సభ్యులు సీనన్న అడిగినట్లు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇటుకైనా మీరు 2BHK పెట్టారా అని వారు ప్రశ్నించినందుకు నేను సమాధానం చెప్తున్నాను అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ GHMC పరిధిలోని ఈ 26,000 ఇళ్లు ఏవైతే అసంపూర్తిగా కంప్లీట్ అయ్యాయో దాంట్లో 738 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసి నా చేతుల మీదనే కంటోన్మెంట్ ఇళ్లు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అంతేకాదు వివేకన్న గారు చెప్పినట్లు వారి నియోజకవర్గంలో కూడా కొన్ని చాలా స్పీడ్ లో వాటిని కూడా పూర్తి చేసే విధంగా బేషజాలకు పోకుండా ఏదైతే ఆనాటి ప్రభుత్వం GHMC పరిధిలో సుమారు 92,000 ఇళ్లు అందుట్లో 62,000 ఇళ్లు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి కొన్ని మౌలిక వసతులు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తి చేయాలని ఆ దిశలో పయనిస్తున్నాం అధ్యక్ష. దీనికి సంబంధించిన దాంట్లో ఈ బెనిఫిషరీని సెలక్షన్ చేసిన దాంట్లో కూడా గౌరవ సభ్యులు కూడా గమనించాలి. ఏదైతే ఎలక్షన్కి ముందు మొన్న 2023 ఎలక్షన్కి ముందు కొద్ది నెలల ముందు ఈ 2BHK ఇళ్లని లాటరీ సిస్టము ఇతరత్ర వాళ్ళు ఫైనలైజేషన్ చేశారు అధ్యక్ష. సుమారు 23,500 ఇళ్లు చివరి కొన్ని నెలల ముందు ఇచ్చిన వాటిలలో ఇప్పటికీ 12,000 ఇళ్లు పైగా దాన్ని ఆక్యుపై చేసుకోవటం లేదు అధ్యక్ష. బెనిఫిషరీస్ వచ్చి అక్కడ నివసించడం లేదు అధ్యక్ష. దీన్ని నేను అనేది కొల్లూరు ప్రాంతం కానీ అది సంగారెడ్డి జిల్లా కానీ ఇటు మేడ్చల్ జిల్లా కానీ ఇటు రంగారెడ్డి జిల్లా కానీ ఈ జిల్లాలకు సంబంధించిన దాంట్లో ఏవైతే అవుట్ కట్స్ లో 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో 2BHKలు ఆనాడు కట్టిన వాటిలలో శాంక్షన్ చేసిన ఎలకేషన్ బెనిఫిషరీని ఫైనల్ చేసిన సుమారు 12,000 పైచీలకు ఇప్పటికీ వారు వెళ్ళి అక్కడ నివసించడం లేదు అధ్యక్ష. దీనికి ప్రధాన కారణం ఒక్కటే, ఇందాక వివేక్ గారు కూడా చెప్పారు. ప్రధానమైన కారణం ఒక్కటే, ఎవరైతే ఆ పేదవాళ్ళు వివిధ జిల్లాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఎప్పుడో తరతరాల నుంచి ఇదే పట్టణంలో నివసిస్తూ పొట్టకూటి కోసం వారు ఆ జీవనోపాధి కోసం నివసించే ప్రాంతంలో అయితేనే వాళ్ళు ఉండగలుగుతున్నారు. లేకపోతే అంత దూరంలో మనం ఇల్లిస్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాని కారణంగా ఈ 12,000 కానీ 12,500 ఇళ్లు కానీ దాన్ని ఆ బెనిఫిషరీస్ ఫైనల్ చేసుకోలేకుండా ఉన్నారు అధ్యక్ష. గడిచిన ఒక నెల రోజులలో 3 సార్లు ఉన్నతాధికారులు ఈ 4 కలెక్టర్లు ఇన్ఛార్జి మంత్రి గారు స్థానిక మంత్రి గారు ముఖ్యులతో 3 పర్యాయాలు రివ్యూ చేశాను అధ్యక్ష. ఏవైతే ఈ 2BHKలు కంప్లీట్ అయి మౌలిక వసతులతో ఏవేవి పెండింగ్ ఉన్నాయి, అదే రకంగా ఆ మౌలిక వసతులకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, కంప్లీట్ అయిన వాటిని ఫైనలైజేషన్ బెనిఫిషరీని ఫైనలైజేషన్ చేయాల్సినవి ఎన్ని ఉన్నాయి, బెనిఫిషరీని ఫైనల్ చేసిన ఎంతమంది ఉండటం లేదని లిస్టు తెప్పించుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ 12,000 12,500 మంది ఎవరైతే బెనిఫిషరీస్ ని ఫైనల్ చేశారో వారందరికీ కూడా 2 months లో మీరు మీ ఇళ్లలో వచ్చి నివసించకపోతే నెక్స్ట్ బెనిఫిషరీకి ఇవ్వటం జరుగుద్దని కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. దీంట్లో 6,500 మంది స్పందించారు అధ్యక్ష. ఇప్పటి వరకు ఆ స్పందించిన దాంట్లో సుమారు 4,000 మంది మాకు దూర ప్రాంతం ఉండటం వల్ల మా ఇంటికి మేము నివసించే మీరు ఇచ్చిన ఇంటికి మాకు నిత్యము పనుండే మా పనులు చేసే ప్రాంతానికి దూరము ఉండటం కారణం చేత మేము అక్కడ ఉండలేకపోతున్నామని కొన్ని సమాధానాలు వచ్చాయి అధ్యక్ష.
దీన్ని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఎవరైతే బెనిఫిషరీని ఫైనల్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఒక 2 months ఎక్స్టెన్షన్ ఇచ్చాము అధ్యక్ష పీరియడ్. వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే సరే, లేకపోతే ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేసిన ఏరియాకి పరిసర ప్రాంతాల్లో 5 నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వారికి ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆ విధంగా ఆలోచిస్తుంది అధ్యక్ష. తప్పకుండా వాటిని ఖాళీగా ఉంచితే వాటిలో వివిధ రకాలైన ఇందాక మిత్రులు చెప్పినట్లు అనేక రకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని ఖాళీగా ఉంచొద్దని ఆలోచనతో ఉన్నాం అధ్యక్ష. ఈ 99 days కి సంబంధించిన అంశం ఏదైతే రోజులు ఉందో ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం, వీటిని విత్ ఇన్ ది టైంలో ఎవరైతే నివసించిన వారి ఇళ్లు కానీ అదే రకంగా కొత్తగా అలొకేషన్ చేయాల్సిన వాళ్ళ ఇళ్లు కానీ తప్పకుండా పూర్తి చేస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు 2017లో మౌలిక వసతుల కోసం సంబంధించిన ఎస్టిమేట్లు శాంక్షన్స్ ఆనాటి ప్రభుత్వం క్యాన్సిల్ చేసిన కారణంగా, రిజెక్ట్ చేసిన కారణంగా ఒక జీవో ఇచ్చి మౌలిక వసతులకి అలొకేషన్ లేని కారణంగా చాలా కాలనీలు సుమారుగా 80 ప్రదేశాల్లో మౌలిక వసతులకు డబ్బు అవసరం ఉందని 784 కోట్లు శాంక్షన్ చేసిన అధ్యక్ష. ఈ 784 కోట్లలో ఇప్పటికే 432 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా ఈ 784 తోడు నాకు తెలిసి ఇంకా 220 కోట్లు అవసరం ఉండేటట్లుంది అధ్యక్ష. ఎంత ఖర్చైనా ఆనాటి ప్రభుత్వము చేపట్టిన ఆ 2 BHKలన్నిటినీ పూర్తి చేసి బెనిఫిషరీని నిజమైన బెనిఫిషరీ, ఇందాక మిత్రులు అడుగుతున్నారు L1, L2, L3. L1కి డెఫినేషను పూరిల్లుండి స్థలం ఉంటే దాన్ని L1 కింద ట్రీట్ చేశాం అధ్యక్ష. L2 ఇళ్ల స్థలం లేని వారిని LT కింద చేశాం అధ్యక్ష. L3లో పూరిల్లు కాకుండా రేకుల షెడ్ లాంటి ఉన్న వాటిని L3 అనుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ప్రభుత్వం మొదటి విడత ఏదైతే 4.5 లక్షలు శాంక్షన్ చేసి ప్రతి నియోజకవర్గానికి 3,500 చెంచులందరికీ 12,000 ఇళ్లు, దాంతో పాటు ట్రైబల్ ITDA ప్రాంతంలోని నియోజకవర్గాలకు అదనంగా 1000 నుంచి 1,200 ఇళ్లు ఇచ్చాము అధ్యక్ష. ఇవి కాకుండా ఇంకా ఏవైతే ల్యాండ్ ఎక్విజిషన్ లో వివిధ కారణాలుగా నష్టపోయిన వాళ్ళకి ప్రతి నియోజకవర్గం అవసరాన్ని బట్టి 10, 20, 30 ఇళ్లు కూడా ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. రమారమి నాకు తెలిసి ఏది కొత్త శాంక్షన్ లో ఇక 2 BH సెకండ్ పార్ట్ లో చెప్తాను అధ్యక్ష. ఈ 2 BHకి సంబంధించిన దాంట్లో షాపుల విషయం గురించి కూడా అడగటం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏదైతే మనం లీజుకి ఇచ్చినప్పుడు, లీజుకి ఇచ్చింది నేను హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా చూస్తున్నాను కాబట్టి ఎప్పుడో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుంచి లీజుకి ఇచ్చిన ల్యాండ్లలో ఆ లీజు డబ్బులు కూడా కట్టని పరిస్థితి ఈనాడు మనం చూస్తున్నాం అధ్యక్ష. లీజు కట్టరు, దాన్ని ఖాళీ చేయరు. ఖాళీ చేయమంటే కోర్టు నుంచి ఒక స్టే పట్టుకొస్తారు అధ్యక్ష. ఈ రకంగా ప్రభుత్వ భూములు అయ్యుండి కూడా, ప్రభుత్వానికి ఉపయోగపడకుండా ఉండి కూడా కనీసం ఆ నామినల్ రెంటలు కూడా కట్టలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే షాపులకు సంబంధించిన దాంట్లో ఓపెన్ ఆక్షన్ ద్వారా వచ్చిన డబ్బుని ఆ సంఘం ఏదైతే ఆ అపార్ట్మెంట్కు సంబంధించిన యూనియన్ పక్షాన, అదే రకంగా ఆ మున్సిపాలిటీకి సంబంధించిన అధికారితో జాయింట్ అకౌంట్ తో ఆ డబ్బులు డిపాజిట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. డిపాజిట్ చేసి దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఇతరత్ర ఆ అసోసియేషన్ వాడుకునే విధంగా ఒక జీవోని సర్క్యులర్ని ఇష్యూ చేశాం అధ్యక్ష. ఆ విధంగా ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక్క GHMC పరిధిలోనే కాదు, రాష్ట్రంలో ఇలా షాపులు ఏవైతే ఆనాడు 2 BHKలో కట్టారో వాటన్నిటికీ తప్పకుండా వాటిని కంప్లీట్ చేసి ఆ వచ్చిన డబ్బు ప్రభుత్వం వాడుకోదు అధ్యక్ష. కలెక్టర్ అకౌంట్ లో పెట్టం అధ్యక్ష. కేవలం
ఆ అసోసియేషన్కి సంబంధించిన అధ్యక్షులు, అక్కడ ఉండే మున్సిపాలిటీ 6 గ్రామ సర్పంచి వీళ్ళ జాయింట్ అకౌంట్ లో పెట్టి ఆ ఇంట్రెస్ట్ ని దాని మెయింటెనెన్స్ కోసం వాడే విధంగా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష. అదే కాకుండా ఏదైతే అన్కంప్లీటెడ్ ఉన్నాయి అధ్యక్ష రాష్ట్రంలో ఈ 2 BHKకి సంబంధించిన ఈ అన్కంప్లీటెడ్ వాటిని పాత కాంట్రాక్టర్లు విల్లింగ్ ఉంటే అదే రేట్లతో కంప్లీట్ చేస్తే వారికి పేమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. అలా కాని పక్షంలో బెనిఫిషరీస్ కూడా ఈ 99 డేస్ ప్రోగ్రామ్ లోనే కంప్లీట్ కాకపోయినా బెనిఫిషరీని ఫైనలైజేషన్ చేస్తాం అధ్యక్ష. చేసి వారి ఆధ్వర్యంలోనే ఏదైతే గతంలో పేమెంట్ జరిగిందో పేమెంట్ పోను మిగిలిన డబ్బులు